Hello everyone, welcome to Python Life YouTube channel. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కాన్సెప్ట్ను విత్ ఎస్క్యూఎల్ తోటి లాంచ్ చేస్తున్నాం. సో ఈ కోర్స్కు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ను కావచ్చు, లేదు అంటే కొన్ని క్వశ్చన్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ అనేటువంటివి ఇక్కడ మనము ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా, ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో ఆల్రెడీ వాట్ ఈజ్ జావా అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసినాం. సో వాట్ ఈజ్ జావా అనేటువంటిది వెరీ క్లియర్గా ఇన్ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. జావా ఈజ్ ఎ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ that is widely used for developing a variety of software applications, not only for specific software application. Java is used to develop the real-time scenarios, like whatever the requirements are very near to the client, very useful to the client, whatever the application, it may be web applications too, it may be enterprise applications. అక్కడ నుంచి ఎన్ని అప్లికేషన్స్ అయినా డెవలప్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్. అది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. మరి ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకోవాలంటే నాకు ఎంత టైం పడుతుంది? హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు లెర్న్ జావా? దిస్ ఇస్ ద చాలా మంది అడుగుతుంటారు నన్ను, సార్ ఐ హ్యావ్ అర్జెంట్, సో నాకు ఎంత టైం పడుతుంది జావా నేర్చుకోవడం కోసం? నేను 1 monthలో నేర్చుకోగలుగుతానా? అండ్ 1.5 months అంటే దట్ మీన్స్ 45 days ఆర్ 2 months. సో అంటే ఇక్కడ మనము ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేటువంటిది చెప్పలేమండి. ఎందుకు అనేటువంటి దాని గురించి నా దగ్గర ఇక్కడ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఏం చేస్తే ఇక్కడ నువ్వు జావా అనేటువంటి దాన్ని ఎట్లా నేర్చుకుంటావు అనేటువంటి దానికి ఇక్కడ నా దగ్గర పర్టికులర్ పాయింట్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, మనం ఒక పర్టికులర్ టైం అనేటువంటిది చెప్పలేం. అందుకే ఇక్కడ ఏమని చెప్పినా నేను, ద టైం, ఓకేనా, ద టైం ఇట్ టేక్స్ టు లెర్న్ జావా కెన్ వ్యారీ సిగ్నిఫికెంట్లీ, ఓకేనా, డిపెండింగ్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది జావా లెర్నింగ్ అనేటువంటిది. ఏంటి మరి ఈ ఫ్యాక్టర్స్? ఏంటి ఈ ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ అంటే ఏం చెప్తున్నాం? ఓకేనా, సో హియర్ ఏంటండి, ప్రియర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్. నీకు ఆల్రెడీ ఒకవేళ ఏమన్నా ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే దట్ మీన్స్ ఇట్ మే బి ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అన్న సి లాంగ్వేజ్, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అన్న C++. సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే టెర్మినాలజీ అనేటువంటిది నీకు ఈజీ అవుతుంది, కీవర్డ్స్ అనేటువంటివి ఈజీగా అర్థం అవుతాయి. కాబట్టి ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్, అసలు ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేనటువంటి పర్సన్స్ కు కొంత అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఎంతైనా ఎక్స్పీరియన్సే. సో అంటే ప్రీవియస్గా ఒకవేళ సి లాంగ్వేజ్, C++ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, ఓకేనా, వాళ్ళకైతే డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో వాళ్ళు కొద్ది స్పీడ్గా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎటువంటి ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది. అటువంటి వాళ్ళ కోసం కూడా మనం ఏం చేస్తామండి అంటే ట్రైన్ అప్ చేస్తాం. అందుకే మనం ఏం చేస్తున్నామండి అంటే కోర్స్ అనేటువంటి దాన్ని 2 months, ఓకేనా, 2 months ఎవ్రీ డే, ఓకేనా, మండే టు సాటర్డే ఎవ్రీ డే 2 hours హార్డ్లీ. మొత్తం ఈ ఎంటైర్ 2 months లో మనం ఒక 45 to 50 క్లాసెస్, దట్ మీన్స్ ఒక 100 hours, నియర్ 100 hours కంటెంట్ అనేటువంటిది ఇస్తాము. ఎవరి కోసం ఇదంతా? నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ కోసం, అండ్ ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనేటువంటిది చెప్పే వరకు
ఓకేనా, ఇక్కడ మనం ట్రైన్ అప్ అనేటువంటి చేస్తాం. అండ్ ఆల్సో లెర్నింగ్ ఇంటిగ్రిటీ, అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేటువంటిది చెప్పిన దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటి ఆ ఇంటిగ్రేషన్ అనేటువంటిది, అంటే మనకు ఆ ఇంటెన్సిటీ, లెర్నింగ్ ఇంటెన్సిటీ అనేటువంటిది ఉండాలి. నేర్చుకోవాలి అనేటువంటి ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది ఉండాలి. ఒక కాన్సెప్ట్ చెప్పేసిన అండ్ ఆ కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఓకేనా, ఈ కాన్సెప్ట్ ను రియల్ టైమ్ లో ఎక్కడ యూజ్ చేస్తారు, అండ్ దీనికి ఓకేనా ఈ కాన్సెప్ట్ కు రియల్ టైమ్ కు ఏంటి లింకప్ అనేటువంటిది, ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది కూడా ఉండాలి. ఉంటే ఏమవుతుంది ఏంటి అంటే దట్ పర్సన్స్ కెన్ ఈజీలీ లెర్న్ ద జావా. అది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా కూడా, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉన్నా లేకున్నా కూడా ఈ క్యూరియాసిటీ అనేటువంటిది నీ లోపల ఉండాలి. ఉంటే యూ కెన్ లెర్న్ ఈజీలీ అని చెప్తున్నాం. మరి సార్ నాకు ప్రియర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, మరి నేను ఇప్పుడు పోయి సి లాంగ్వేజ్ నేర్చుకుని రావాలా అండ్ C++ నేర్చుకొని వచ్చిన తర్వాతనే జావా నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. నేను చెప్తా అదంతా. ఎక్కడ సి ఉంది జావాలో, ఎక్కడ C++ ఉంది, ఎక్కడ జావా ఉంది అనేటువంటిది ఎవ్రీథింగ్ డివైడ్ చేసి టాపిక్స్ ను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ నాది. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఓకేనా, లెర్నింగ్ ఇంటెన్సిటీ అండ్ లెర్నింగ్ స్టైల్స్. అంటే దట్ మీన్స్ ఓకేనా, ఈ రోజు నేను ఒక క్లాస్ అనేటువంటిది చెప్పిన అండ్ చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి, ఆ క్లాస్ కు సంబంధించినటువంటి ఓకేనా పీడిఎఫ్ ఇచ్చిన దాన్ని చదవాలి. దానికి సంబంధించినటువంటి ఓకేనా డిఫరెంట్ పోర్టల్స్ లో ఏముంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఆ కాన్సెప్ట్ కి సంబంధించినటువంటివి, వాటన్నిటిని గ్యాదర్ చేసి చదివితే నీకు ఏమైతుంది, ఓకేనా, యూ కెన్ లెర్న్ ఈజీలీ. అండ్ లెర్నింగ్ గోల్, నీకు ఒక గోల్ అనేటువంటిది ఉండాలి, జావా నేర్చుకోవాలనేటువంటి ఒక గోల్ ఉండాలి, జావా నేర్చుకోవాలనేటువంటి ఒక జీల్ అనేటువంటిది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నీకు ఏమైతుంది, జావా అనేటువంటి దాన్ని ఈజీగా నేర్చుకోగలుగుతావు. అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్. నేను చాలా మందిని చూస్తూ ఉంటా, బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నేను కొద్ది ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ అనేటువంటిది చెప్పేటప్పుడు ఒక 2-3 డేస్ వరకు నేను ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని టచ్ చేయండి. ఎందుకంటే మనకు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేటువంటిది తెలిసి ఉండాలి. ఆ లోపల మాకి ఏమడుగుతుంటారు చాలా చాలా వరకు, సార్ ప్రోగ్రామింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రామ్స్ ఎట్లా రాయాలి, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి ఆ ఇంటెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఉండదండి. కాబట్టి కన్సిస్టెంట్ ప్రాక్టీస్, ఓకేనా, కన్సిస్టెంట్ ప్రాక్టీస్, కాన్స్టెంట్ గా ప్రాక్టీస్ అనేటువంటి చేస్తూ ఉండాలి. నేను కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఓకేనా టాస్క్లు అనేటువంటివి ఇస్తూ ఉంటా. మరి ఆ టాస్క్లు నీకు చెయ్యాలి, చేసి నాకు కమ్యూనిటీలో ఓకేనా ఇక్కడ షేర్ చేయాలి. అందుకే ఇక్కడ జాయిన్ ఏ కమ్యూనిటీ అనేటువంటిది కూడా పెట్టినాను. కమ్యూనిటీలో ఓకేనా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి. ఇక్కడ మనకు కమ్యూనిటీ ఉంది, జావా కమ్యూనిటీ అనేటువంటిది ఉంది, దాంట్లో నీకు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, కొందరు జాబ్ హోల్డర్స్ ఉంటారు, చాలా ఓకేనా ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు దాంట్లో ఉంటారు. దాంట్లో జాయిన్ అయ్యి నీకు సంబంధించినటువంటి నీ టాస్క్ కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి దాంట్లో షేర్ చేస్తే వాళ్ళు కామెంట్స్ అనేటువంటిది పెడుతుంటారు, ఎక్కడ ఏం రాయాలి, ఇంకా ఈజీగా ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అనేటువంటి కామెంట్స్ పెడుతుంటారు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఓకేనా, సో మనం ఏం చేస్తున్నామండి అంటే జావా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏవైతే పాయింట్స్ అనేటువంటిది చెప్పినో ఒక 2 months, ఒక 3 months, ఓకేనా, ఒక 3 months, ఎందుకు కోర్స్ అనేటువంటిది 2 months అండ్ కోర్సు లెర్నింగ్ తో పాటు అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ఒకవేళ నువ్వు ఆ ప్రాక్టీస్ అనేటువంటిది అట్లే కంటిన్యూ చేస్తూ అండ్ ప్రాపర్ ఇంటర్వ్యూస్ కు అటెండ్ అయినవు అంటే ఓకేనా యు విల్ గెట్ జాబ్ ఇన్ ఓకేనా ఓకేనా 4 to 5 months ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ జావా కోర్స్. సో ఇక్కడ మన ఇంటెన్సిటీ అనేటువంటిది ఎన్ని రోజులు అనేటువంటిది కాదు, మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనేటువంటి దాని మీద మనం చూపించాలి. ఏ వర్క్ చేయము, జస్ట్ క్లాస్ అనేటువంటిది వింటాము వదిలేస్తాము, ఎప్పటికీ రాదు నీకు జావా. ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా, చూడడం ఒకటే కాదు, వినడం ఒకటే కాదు, పెన్ను పేపర్ పెట్టాలి, రాసుకోవాలి కొన్ని పాయింట్స్. మనం ఇప్పుడు మొత్తము డిజిటలైజేషన్ కు అలవాటు పడిపోయినాం, ఓకేనా, ప్రోగ్రామ్స్ కూడా అక్కడనే ఉంటున్నాయి, వాటిని కాపీ చేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నాట్ లైక్ దట్, ఓకేనా, స్టార్ట్ ద టైపింగ్.
టైప్ అనేటువంటిది చేయాలి. చేసిన తర్వాతనే ఓకేనా నీకు అక్కడ ఏం మిస్టేక్ టైప్ చేస్తున్నావు, ఎక్కడ ఎర్రర్ ఉంది అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు ఎర్రర్స్ అనేటువంటి వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తావు అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ప్రాపర్ గా జరుగుతుంది. అప్పుడు మాత్రమే నీకు జావా అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి పాయింట్స్ అనేటువంటి వాటిని నీవు ఇగ్నోర్ చేసినావంటే నీకు జావా అనేటువంటిది ఎప్పటికీ రాదు, గుర్తుపెట్టు. అండ్ ఓకేనా ఇక్కడ ప్రియర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా అంటే ఉండొచ్చు, లేకున్నా కూడా నో ప్రాబ్లం. నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తాను, ఆ కంటెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్ థింగ్, బీ రిమెంబర్ దట్ పాయింట్, రైట్? సో వీఆర్ లాంచింగ్ ఓకేనా, వీఆర్ లాంచింగ్ జావా బేసిక్ టు అడ్వాన్స్డ్ కోడ్స్, ఓకేనా, బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ ఆల్సో. ఇది కూడా నేను చేస్తాను, వై ఎస్క్యూఎల్ యాడెడ్ హియర్ అనేటువంటి దాని గురించి నేను మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకేనా, ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ pythonlife.in/java programming telugu.html అనేటువంటి వెబ్సైట్ లో మీకు ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. అండ్ ఓకేనా, go through that website and use these codes happily and enjoyly, and you will make success. Thank you, one and all.